అందరికీ నమస్కారం. నా కథ 'అందమైన శిల్పారామం శిథిలమైపోయింది' 5వ భాగం మొదలుపెడుతున్నాను. మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని, ఆదరిస్తారని ఆశిస్తూ. ఇక కథలోకి వెళ్ళనా మరి? ఆ రోజు ఆదివారం. ఎలాగూ ఆఫీస్ లేదు కదా అని లేట్‌గా లేచి కాఫీ కప్ తీసుకుని బాల్కనీలో కూర్చున్నాడు కిరణ్. రాధిక గుర్తొచ్చింది. ఫోన్ చేయనా మా అన్న అనుకుంటూనే అప్రయత్నంగా రాధిక నెంబర్ డయల్ చేశాడు. హలో బావా, ఏం చేస్తున్నావు? ఏంటి లేచావా? ఓ, ఈరోజు ఆఫీస్ లేదు కదా? అయ్యగారికి సెలవు మూలాను ఆలస్యంగా లేచినట్టున్నారే అని నవ్వింది. అవును, నువ్వేం చేస్తున్నావు అంటే, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను బావా అంది. అబ్బో, అంత శ్రద్ధ అని నవ్వాడు. హారిక ఏం చేస్తోందంటే, అమ్మకి వంటింట్లో సాయం చేస్తోంది బావా అంది. ఓ ఓ అదా విషయం. అత్తయ్యకి సాయం చేయాలని చెప్పి నువ్వు నోట్స్ ముందేసుకున్నావన్నమాట అన్నాడు. ఓ బావా, ఎప్పుడు నన్నే ఏడిపిస్తావు, హారికనైతే ఏమనవు అని నవ్వింది. హారిక బంగారు తల్లి, నువ్వు మట్టి కల్లరి పిల్లవు కదా అన్నాడు. నీకు అలానే ఉంటుందిలే అంది. అయితే ఏం చేస్తున్నా బావా ఈరోజు? సెలవు కదా, మరి ఏదైనా స్పెషలా, ఎక్కడికైనా వెళ్తావా అంది. లేదు, బాగా రాత్రి పొద్దుపోయింది వచ్చేసరికి ఆఫీస్ నుండి. ట్రైనింగ్ కదా, వర్క్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, నేర్చుకోవాలి కదా, అందుకని హాయిగా వండుకు తిని మళ్ళీ పడుకుందాం అనుకుంటున్నాను. సరే మరి, ఏంటి విశేషాలు అన్నాడు. అంటే విశేషాలంటే ఏంటి అంది. ఏం విశేషాలు లేవా అన్నాడు. నువ్వు లేవు కదా ఇక్కడ, మాకేమీ తోచట్లేదు, హారికి నాకు కూడాను, అదే పెద్ద విశేషం అంది. నేను మిస్ అవుతున్నాను రాది, ముఖ్యంగా ఈ అమ్మాయి గారిని అన్నాడు. అవునా అంది. అత్తయ్యకి ఇవ్వు పోను అన్నాడు. సరే అని, అమ్మ బావ పోను, హారి నీతో కూడా మాట్లాడతాడేమో అంది. అప్పుడు ఇద్దరు కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశారు. రాధికకి కిటికీలోంచి బయటకు చూస్తోందే కానీ కిరణ్ మాటలే చెవుల్లో మారుమోగుతున్నాయి. అవును, బావకి నాకు ఒకేలాంటి భావమా? ఎందుకు? హారి మామూలుగానే ఉంది కదా, నాకేనా ఈ భావం? బావ అంటే ఎందుకో నాకు ప్రత్యేకమైన అభిమానం కదా. హారి కూడా చిన్నప్పటి నుంచి బావతోనే పెరిగింది, కానీ దానికి లేని ఏదో ఒక విధమైన భావం బావ మీద నాకు ఉంది, బావకు కూడా నా మీద ఉన్నట్లే అనిపిస్తోంది అనుకుంది. ఆ ఊహ చాలా మధురంగా అనిపించింది తనకి. పదే పదే తలుచుకుని నవ్వుకుంటోంది. అప్పుడు హారిక వచ్చి, ఏంటి అమ్మాయి గారు, మీలో మీరే నవ్వేసుకుంటున్నారు, కాస్త మాకు చెప్పండి అంది. ఏం లేదు హారి, మామూలుగానే ఏదో మనం అందరం సరదాగా గడిపిన క్షణాలు గుర్తొచ్చి నవ్వొచ్చిందంతే అంది. అవునా, నిజమేనా, నమ్మమంటావా మరి, లేకపోతే కాలేజీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అంది. నీకు తెలియని ఫ్రెండ్స్ నాకెవరున్నారే అంది. అలా ఇద్దరు సరదాగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. అంతలోకి వాళ్ళ నాన్నగారు వచ్చి, అమ్మ మీ ఇద్దరూను లక్ష్మీ పార్వతుల్లాగా ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో కదా తల్లి అన్నారు రఘురామ్ గారు. ఆయన అలసిపోయి వచ్చిన అలసట మర్చిపోయి వీళ్ళిద్దరితోటి కబుర్లలో మునిగిపోయారు. వైదేహి, మీకు పిల్లలుంటే ఇంకెవ్వరూ కనపడరా అండి, రండి లోపలికి కాఫీ ఇస్తాను అంది. చూసావా మీ అమ్మ డిమాండు రాది, అదన్నమాట ఆడవాళ్ళదే రాజ్యం ఈ రోజుల్లో అని నవ్వుకుంటూ వెళ్ళారు ఆయన. కిరణ్కి ట్రైనింగ్ పూర్తయింది. ఒక 10 days సెలవులు ఇస్తే బెంగళూరుకి వచ్చాడు. వచ్చిన తర్వాత రాధిక కళ్ళల్లో మెరుపు
కిరణ్ అది గమనించాడు. కిరణ్‌కి కూడా రాధికని చూడగానే ఎంతో ఏదో తెలియని భావం. అదే హారిక వచ్చినప్పుడు మామూలు మరదల్లానే, చిన్ననాటి స్నేహితురాల్లానే భావం కలిగింది కానీ, కొత్త భావం ఏమీ కలగలేదు. తనకు కూడా అనిపించింది కిరణ్‌కి. అవును, రాధే హారితోనూ కలిపే పెరిగాను కదా నేను. కానీ ఇద్దరిలోనూ తేడా ఏంటి? రాధి అంటే ఎందుకు నాకు కొంచెం రాధిని మిస్ అవుతున్నానన్న భావమే ఎక్కువ కలుగుతుంది. హారిక మీద ఆప్యాయత తప్పితే ఏ భావం లేదు. స్నేహితురాలిగా, మరదలుగా ఆప్యాయతానుబంధాలున్నాయి. కానీ రాధి పట్ల ప్రత్యేకమైన భావం ఏదో కలుగుతోంది నాకు. రాధీతో ఎక్కువ టైం గడపాలని అనిపిస్తోంది అనుకున్నాడు. రాధి కూడా సంశయంగా చూడటమే తప్ప సూటిగా చూడలేకపోతుంది బావ వంక. కానీ ఇదేమీ పట్టని హారిక మామూలుగానే ఉంది. అసలు వీళ్ళిద్దరిలోనూ మొలకెత్తుతున్న భావాలు కానీ ఏమీ హారికకి ఏమాత్రమూ సందేహం కానీ ఏమీ కలగలేదు. హారిక గలగలా మాట్లాడుతూనే ఉండేది ముగ్గురు ఉన్నప్పుడు. అందరూ ఉన్నప్పుడు అందరూ సరదాగానే మాట్లాడేవారు. కిరణ్, రాధిక కూడా సరదాగా మాట్లాడేవారు. రఘురామ్, వైదేహి గారులు ఉన్నప్పుడు అదీను. అదే ఈ ముగ్గురు ఉన్నప్పుడు హారిక గలగలా మాట్లాడేది. కిరణ్, రాధిక ఒకరి వంక ఒకరు చూసుకోవడమే కానీ హారిక గమనించకుండా, మాటలు తక్కువ, చూపుల భావం ఎక్కువగా ఉండేది. అది వారిలో ప్రేమ బీజం మొలకెత్తుతోందని వారికి కూడా అర్థమవుతూ వచ్చింది నెమ్మదిగా. బావా అనేది రాధిక. ఏంట్రా అది అనేవాడు. అబ్బే ఏమి లేదులే అనేది. అలానే రాధి అనేవాడు. ఏంటి బావా అంటే కొంచెం నీళ్ళు ఇస్తావా అనేవాడు. ఏం చెప్పాలో ఎలా మాట్లాడాలో తెలియని సందిగ్ధ భావం ఇద్దరిలో కూడా. కానీ వారిద్దరికీ అది ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ కలిగిన భావం అనే సంగతి మట్టికి అర్థమయ్యి అవ్వకుండా ఉన్న సందిగ్ధం. దీన్ని ప్రేమ అనుకోవాలా ఏంటి అని సందేహం ఇద్దరిలోనూ మొదలైంది. అలా చిన్నగా మొదలైన భావం పెరిగి పెద్దయి ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంత రోజు ఏదో ఒక టైంలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా మాట్లాడుకోవడం వరకు కూడా వెళ్ళింది. రహస్యాలంటే ఏమీ లేదు, సంకోచం. ఎక్కువగా మాట్లాడుకుంటుంటే ఎవరికైనా తెలిసిపోతుందేమో అనే సందేహం. ఎందుకంటే వారిద్దరిలోనూ ఉన్నది ప్రేమ అనేది చాలా కాలానికి, అంటే చాలా కాలం అంటే దరిదాపు హారిక, రాధికల ఫైనల్ ఇయర్ పూర్తయ్యే టైంకి ఇద్దరికీ అవగతమైంది. ఒకరి పట్ల ఒకరికి ఏదో తెలియని భావం కాదు, అది ప్రేమేనని. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమని ఇద్దరూ కలిపి జీవితం సాగించాలని నిర్ణయానికి వస్తారు. అది కిరణ్ అంటాడు. నేను వచ్చినప్పుడు ఇంట్లో నాన్నమ్మ తాతయ్యలకి, నాన్న అమ్మకి, అత్తయ్య మామయ్యలకి అందరినీ కూర్చోబెట్టి నేను చెప్తాను, నాకు రాధిక అంటే ఇష్టము, నేను పెళ్లి చేసుకుంటానని. అంతవరకు ఎవరికి చెప్పొద్దు, నేను వచ్చేస్తాను కదా, వచ్చే నెలలో వచ్చి చెప్తాను అంటాడు. సరే అనుకుంటారు. కానీ మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరిగితే ఆ విధాత రాసిన రాతకి అర్థమేముంటుంది చెప్పండి? వీళ్ళిద్దరూ అందరిలాగే ఏవో ఊహల్లో జీవించారు పాపం. ఇద్దరు బావమరుదుళ్ళు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా హారిక అంటే ఆప్యాయత, అనుబంధం ఉంది. అందులోనూ అమ్మా నాన్న కూడా లేరు కదా హారికకి. దాంతోటి మరింత కన్సర్న్‌గా చూసేవాడు కిరణ్. కానీ రాధికంటే ఎప్పుడూ కూడా ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ ఉండేది కిరణ్‌కి. అది వారి వయసుతో పాటే
పెరిగి పెద్దదయినట్టు తెలిసొచ్చింది వారికి వయసు వచ్చిన తర్వాత. అందులో పాపం వాళ్ళిద్దరూ అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరిగితే ఇంక విధేముంటుందండి? చూద్దాం. మళ్ళీ ఎపిసోడ్‌లో చెప్తాను. సరేనా అండి? మీరు ఎలా ఉంటే బావుంటుందో కామెంట్ చేయడం మట్టికి అస్సలు మర్చిపోవద్దండి. ఈ అమ్మమ్మ కథని ఆదరించండి, వినండి. సరేనా అండి? లైక్ చేయడం మర్చిపోయినా కానీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండోయ్! సరేనా అండి? బాయ్. ఈ కథకి, ఈ సీనరీస్‌కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? కాదండోయ్! నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా! నా కథ వినండి అని. కానీ ఈ సీనరీస్ ఎందుకంటే, నేను మరి వీడియో చేయడానికి నా గొంతు ఒకటే కదండీ! వీడియోస్‌కి నేను చూసిన ప్రదేశాల్లో కొన్ని ప్రదేశాల్ని నా ఫోన్‌లో తీసిన వీడియోస్‌ని పెడుతున్నాను. అవి కూడా లైట్‌గా తీసినవే పెడుతున్నాను. ఎందుకంటే అండి, ఒకటేమో క్యూబిక్‌లోను డ్రైవింగ్ అండి. ఒకటేమో అండి టొరంటోలో లైవ్ సఫారీ. సింహాలు మాత్రమే పెట్టాను. అంతే. అంటే అసలు నేను క్యూబిక్ కానీ, ఒట్టవా కెనడా పార్లమెంటు పైన లేజర్ షో పార్లమెంటు లోపల బ్రిటిష్ కొలంబియాలో ఐలాండ్సు, వ్యాంకోవరు అసలు సీ ఎలాంటి దృశ్యాలున్నాయంటే నా ఫోన్‌లో అద్భుతమైన సీనరీస్ అన్ని స్టేట్‌ల్లోవి. నయాగరావేంటి అన్నీ చాలా జలపాతాలండి. టొరంటో నుంచి క్యాల్గరీకి 5 డేస్ డ్రైవింగ్ అండి. అసలు అద్భుతమైన ట్రావెలింగ్ అన్నమాట. ఇలాంటి దృశ్యాలన్నీ ఉన్నాయి. అవన్నీ కథకి సీనరీగా ఉపయోగించుకునే కంటే, అవి అద్భుతమైన మీరు చూస్తున్నట్టే అనిపిస్తుందన్నమాట అండి. అలాంటి దృశ్యాల్ని దీనికి వాడటం నాకిష్టం లేక, నామకావాస్తే తీసినవే పెట్టాను. కానీ ఇవి కూడా చాలా బావుంటాయనుకోండి. క్యూబిక్‌ని చూడండి ఎంత బావుందో. మామూలుగా చూపిస్తేనే ఇంకా నేలపై చూస్తే ఉంటాయండి. క్యూబెక్కే కదండీ! కెనడాలో అన్ని స్టేట్లు చాలా బావుంటాయి. సస్కాటూన్ ఏంటి ఏంటి మానిటోబా, మాంట్రియల్, క్యూబెక్ అన్నీనండి. బీ బీసీ అండి. మేము ఉండేది ఆల్బర్టా అండి. ఆల్బర్టాలో బ్యాన్ఫ్ అంటే ఇంక ప్రపంచ ప్రసిద్ధి అనుకోండి.